పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో మరోసారి తీవ్రమైన సంక్షోభం నెలకొంది. 2026 టీ20 ప్రపంచ కప్ లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా కనీసం సెమీఫైనల్ కు కూడా అర్హత సాధించలేకపోవడం ఆ దేశ క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు పెను తుఫానును సృష్టించింది. జట్టు ప్రదర్శనపై ఆగ్రహంతో ఉన్న పాక్ మాజీ క్రికెటర్లు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాతో పాటు ఇతర ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్ పదవి నుంచి సల్మాన్ అలీని తప్పించే దిశగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అడుగులు వేస్తోంది. అంతేకాకుండా పేలవమైన ఆట తీరును ప్రదర్శించినందుకు గాను ఆటగాళ్లకు భారీ జరిమానాలు విధించాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పరాజయాల వెనుక అసలు కారణం జట్టు అంతర్గత విభేదాలేనని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన కోచ్ మైక్ హసన్ అనుసరిస్తున్న కఠినమైన విధానాలు, ఏకపక్ష నిర్ణయాల వల్ల డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఆటగాళ్లు ఇప్పుడు కోచ్ పైనే తిరుగుబాటు బావుట ఎగురవేస్తున్నారని, టోర్నమెంట్ సమయంలో హసన్ ప్రవర్తనపై పలువురు సీనియర్ ఆటగాళ్లు వ్యక్తిగతంగా బోర్డు అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు పాక్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. జట్టు నిర్వహణలో హసన్ మితిమీరిన జోక్యం చేసుకోవటం, కనీసం కెప్టెన్ ను కూడా సంప్రదించకుండా కీలక నిర్ణయాలు తీసుకోవటం వంటివి జట్టు ఐక్యతను దెబ్బతీశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సెలక్షన్ ప్యానెల్ మరియు కెప్టెన్ సల్మాన్ అలీగా ఇద్దరు కోచ్ అధికారాన్ని సవాల్ చేయలేకపోయారని, హసన్ జట్టుపై పూర్తి నియంత్రణ కలిగి ఉండటం వల్ల మైదానంలో ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారని నివేదికలు చెబుతున్నాయి. ఇక హసన్ ప్రవర్తనపై పీసీబీ సీనియర్ అధికారులు ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు. కోచ్తో వివరణాత్మక చర్చలు జరపడానికి ముందు టూర్ రిపోర్ట్ను క్షుణ్ణంగా పరిశీలించాలని బోర్డు నిర్ణయించింది. సాధారణంగా ఇటువంటి వైఫల్యాల తర్వాత కోచ్ను తొలగించడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ హసన్ విషయంలో పీసీబీ కొంత సందిగ్ధంలో ఉంది. ఎందుకంటే అతడితో పీసీబీకి 2 ఏళ్ల సుదీర్ఘ ఒప్పందం ఉండటం, భారీ పరిహారం చెల్లించాల్సి రావటం బోర్డుకు అడ్డంకిగా మారింది. ఏదేమైనా పాక్ క్రికెట్ లో నెలకొన్న ఈ డ్రెస్సింగ్ రూమ్ యుద్ధం ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ సంక్షోభం నుంచి బయటపడి జట్టు మళ్లీ గాడిలో పడాలంటే బోర్డు సమూల మార్పులు చేయక